డాక్టర్ పేరు కిరణ్ కుమార్. మేము క్యాపిటల్ హాస్పిటల్లో డెలివరీ కోసం జాయిన్ అయ్యాము. సో యాక్చువల్గా మాది October 20th, 2023 యాజ్ పర్ డెలివరీ కోసం అని చెప్పి సి సెక్షన్కి నేను అడ్మిట్ అయ్యాను. నాకు 2 ట్విన్స్ పుట్టారు. బట్ వాళ్ళిద్దరూ కూడా అండర్ వెయిట్లో ఉన్నారనమాట. ఫస్ట్ బేబీ ఏమో 700 grams ఉంది, సెకండ్ బేబీ 820 grams ఉందన్నమాట. సో వీళ్ళిద్దరిని అండర్ అశ్విని మేడం గైడ్లైన్స్లో డెలివరీ జరిగింది. అశ్విని మేడం అండ్ సాయిప్రియ మేడం అండర్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగింది. అండ్ పుట్టిన తర్వాత వీళ్ళని ఎన్ఐసియుకి తీసుకొచ్చారనమాట. అండర్ వెంకట్రామ్ సార్, అంటే మన పీడియాట్రిషియన్ వెంకట్రామ్ సార్ చేతుల మీద తీసుకొచ్చారు. అండ్ ఎన్ఐసి సిస్టర్స్ కూడా అక్కడ 6 members ఉన్నారనమాట. మా ఇద్దరు పిల్లల్ని వాళ్ళు త్రూఅవుట్ 2 months, అంటే అండర్ వెయిట్లో ఉన్నారు కాబట్టి త్రూఅవుట్ 2 months వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకున్నారనమాట. ఈవెన్ మదర్ నేనైనా కూడా వాళ్ళకి 6 members ఫస్ట్ మదర్స్ అనమాట. సో ఎంత బాగా చూసుకున్నారంటే వాళ్ళు ఇప్పుడు అండర్ వెయిట్స్ ఎంత వచ్చారంటే మా ఫస్ట్ బేబీ 1.2 kgs వచ్చింది ప్రజెంట్. సెకండ్ బేబీ 2 kgs వచ్చింది. ఫస్ట్ బేబీస్ 1800 grams వచ్చింది అనమాట. అండర్ 700లో ఉన్న వాళ్ళు ఇప్పుడు 1800కి ఒకరిని 2 kgsకి తీసుకొచ్చారు. అది ఇక్కడున్న క్యాపిటల్ హాస్పిటల్లో ఉన్న ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే వాళ్ళు ఇంత తక్కువ వెయిట్లో ఇంకా మా చేతికి ఇలా వస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే అంత తక్కువ వెయిట్ ఉన్నారు అంటే 50-50 అన్నట్లే మాట్లాడారు. బట్ ఇక్కడ ఉన్న హాస్పిటాలిటీ, మాకు ఇచ్చిన రూమ్ ఫెసిలిటీస్ కానీ, ఫుడ్ కానీ, అలాగే వీళ్ళు చూసుకున్న టేక్ కేర్ చేసిన వాళ్ళు కానీ, మెడిసిన్స్ కానీ, ప్రతి ఒక్కరికి నేను చాలా చాలా కృతజ్ఞత చెప్పుకుంటాను. ఇప్పుడున్న ప్రజెంట్ వీళ్ళిద్దరు మా చేతుల్లో ఉన్నారంటే క్యాపిటల్ హాస్పిటల్ అండ్ డాక్టర్స్ అశ్విని మేడం, సాయిప్రియ మేడం, వెంకట్రామ్ సార్, అండ్ స్పెషల్ కేరింగ్ ఎన్ఐసి ట్రీట్మెంట్లో అనిత మేడం, అనిత సిస్టర్, అండ్ వనజ సిస్టర్, దివ్య సిస్టర్, ఇంకో చిన్న దివ్య సిస్టర్, పుష్ప సిస్టర్, అండ్ అమృనిష సిస్టర్. ఈ 6 members వీళ్ళిద్దరిని ఎంత జాగ్రత్తగా చూసుకున్నారంటే త్రూఅవుట్ 2 months హాఫ్ డేస్ చూసుకున్నారు. అంటే 2.5 months చూసుకున్నారు ఈజీగా వాళ్ళకి ప్రతి ఒక్కటి ఫీడ్ కానీ ఏదైనా వాళ్ళే చేసుకున్నారు. నా చేతికి వచ్చిన తర్వాత నేను ఒక 1 week చూసుకున్నా వీళ్ళని. ఇప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాం అనమాట. చాలా హ్యాపీగా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్.